ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరంలో గురుగ్రహం 3 స్థానాల్లో సంచరిస్తోంది. సంవత్సర ప్రారంభం నుంచి మే 14 వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. ధన సంపాదన, మాట గౌరవం అనేటువంటివి పెరుగుతాయి. మీ జీవితంలో అనేక రంగాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీ కలలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడాను విజయ దుందుబితో ముందడుగు వేస్తారు. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు ఆచితూచి నిర్ణయం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడి మంచి సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అందరితో కలిసి మెలగడం వల్ల మీ లక్ష్యాలకు తగ్గట్టుగా త్వరగా మీకున్నటువంటి లక్ష్యాల్ని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మానసికంగా చాలా ప్రశాంతంగా గడుపుతారు మేషరాశి వారు. వాదనలకు మాత్రం దూరంగా ఉండటం చాలా మంచిదని సలహా ఇస్తున్నాను. ముఖ్య విషయాల్లో తోటి వారిని కలుపుకుపోవటం అనేటువంటిది నేర్చుకోండి. వృత్తి వ్యాపార రంగాల్లో చాలా అభివృద్ధిని సాధించి సత్ఫలితాల్ని పొందుతారు. ఉద్యోగ సంబంధ విషయాల్లో స్పష్టత కోల్పోకుండా ప్రతి చర్యలో కూడాను ఆచితూచి జాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీ మనసుకు రానివ్వకండి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను అంతా ఈశ్వరేచ్ఛ, అంతా ఆయనకి తెలుసు కదా అనే భావనతో గడపండి. రైతన్నలకు మేలు చేకూరుతుంది. ఈ మేషరాశి వారికి 2 పంటలు కూడాను బాగా పండుతాయి. పౌల్ట్రీ ఫారమ్స్, అలాగే చేపల చెరువులు, పరిశ్రమల వారికి అత్యధిక లాభదాయకమైన ప్రభావం వస్తుంది. అయితే పండ్ల తోటల వారు కించిత్తు జాగరూకత వహించినట్లయితేనే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాశి వాళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేయాలి. ఓం గం గణపతియే నమః అనే మూలమంత్రం చదువుకోవాలి. అలాగే వినాయకుడికి గరికతో పూజ చేయాలి. వీలైతే బుధవారం ఉపవాసం ఉండటం చాలా మంచిది. కేతు శ్లోకం అనేటువంటిది మీకు శుభాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం.